హృదయమంతటితో చప్పట్లు కొడుతూ దేవుని నామానికి స్తోత్రం కలిగినట్లుగా అందరం కలిసి పాడదాం. అందరికి తెలిసిన పాట మంచే లేని నా పైన. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అందమైన మానవు మానవుని రూపొందావు, అది అందమైన వాడవు మానవుని రూపొందావు. పరలోకములో నిలిచి వచ్చినావు, పరలోకములో నిలిచి వచ్చినావు, ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీరునకు తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీరునకు తీరునా. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అందమైన మానవు మనసుని రూపొందావు, అది అందమైన మానవు మానవుని రూపొందావు. లోకాలని ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ పాలు పెట్టినావు, లోకాలని ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ పాలు పెట్టినావు, నీనెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, నీనెంత దీన మనసు నాకెంత ఘనత యేసు. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీరునకు తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీరునకు తీరునా. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు మనసుని రూపొందావు, అది ఎంతమైన వాడవు మనసుని రూపొందావు. పరలోకములో విడిచి నీ వచ్చినావు భూమికి, పరలోకములో విడిచి నీ వచ్చినావు భూమికి, ఎంతగా ఎంతగా
హల్లెలూయా. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మన సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో
మా ఇంటి పేరు పసిబుల పాక, పక్కింటి పేరు వలి తోట. మా ఇంటి పేరు పసిబుల పాక, పక్కింటి పేరు వలి తోట. ఎదురింటి పేరు కల్పతి కొండ, ఎదురింటి పేరు కల్పతి కొండ. మా వాడి పేరు సియోను కోట. మా ఇంటి పేరు పసిబుల పాక, పక్కింటి పేరు వలి తోట. మా తండ్రి యేసు పసిబుల పాకలో తలుపుతాను చూడ తగ్గించుకోలేను. మా తండ్రి యేసు పసిబుల పాకలో తలుపుతాను చూడ తగ్గించుకోలేను. మక్కుడు లేదు వలివల తోటలో, మోకాళ్ళు కన్నీళ్ళు ప్రార్థించుచు. మా ఇంటి పేరు పసిబుల పాక, పక్కింటి పేరు వలి తోట. మా ఆత్మదేవుడు కల్వరి కొండలో సుప్రభాతం చేసిని చూడు. మా ఆత్మదేవుడు కల్వరి కొండలో సుప్రభాతం చేసిన చూడు. తగ్గింపు ప్రార్థన సమర్పణతో మార్గము సత్యము జీవము చూడు. మా ఇంటి పేరు పసిబుల పాక, పక్కింటి పేరు వలి తోట. ఎదురింటి పేరు కల్పతి కొండ, ఎదురింటి పేరు కల్పతి కొండ. మా వాడి పేరు సియోను కోట. మా ఇంటి పేరు పసిబుల పాక, పక్కింటి పేరు వలి తోట. హల్లెలూయా. 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 కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించగా. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము హృదయ సీమలోనే సందడిని చేసెను. అణువణు బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను. అణువణువును బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపచేసి నన్నే ధరించెను. నింపచేసి నన్నే ధరించెను. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలని నిరంతరము నేను
వెళ్తాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన, మీరు బంగారం అడగలేదు నాయన, వజ్రాలు అడగలేదు, మా హృదయాన్ని అడగడానికి వచ్చారు ప్రభువా. తండ్రి నాయన, చీకటిలో ఉన్నవారం తండ్రి, బంధకాల్లో ఉన్నవారం నాయన, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేని స్థితిలో నాయన నిత్య నరకాగ్నిలోకి వెళ్ళవలసిన మమ్మలను ప్రభువా, మీరు మీ ప్రేమతో రక్షించుకున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. నేను పొందవలసిన అవమానము తండ్రి, నేను పొందవలసిన దెబ్బలు నాయన, నేను పొందవలసిన నాయన శిక్షను ప్రభువా మీరు నాయన తీసుకుని ప్రభువా నాయన తండ్రి, నా స్థానాన్ని నాయన మీరు తీసుకుని మీ స్థానాన్ని మాకు ఇవ్వడానికి తండ్రి ఈ లోకానికి వచ్చిన నాయన ఈ గొప్ప దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ ప్రేమకు నాయన వేలాది వందనాలు నాయన. క్రియల్లో మేము ప్రేమను కనపరచువారుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవ, ఇదిగో తండ్రి క్రిస్మస్ రెక్కలో ఎల్లవేళ్ళ ఉంటే సహాయం దయచేయండి నాయన. ఇప్పటికైనా తండ్రి మా హృదయాల్లో తండ్రి మీరు వెలిసేటట్లుగా తండ్రి మా హృదయాలు నాయన మీ ఎదుటనైనా పరిశుద్ధంగా మార్చుకుంటూ సహాయం దయచేయండి. మాలోనైనా మీకు ఆయాసకరమైన అపవిత్రమైన ప్రతి కార్యాన్ని లయం చేసి ప్రభువా తండ్రి మీ ఎదుట నిర్దోషులుగా నిర్మలుగా నాయన మమ్మల్ని నిలవబెట్టుకోమని వేడుకొనిచున్నాం ప్రభువా. విత్తబడిన వాక్యమును తండ్రి నాయన ఫలింపు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి ఆశీర్వాదకరంగా ఈ వాక్యమును ఉంచుకొని ఇదిగో ప్రభావ ముందున్న కార్యక్రమం అంతట్లో మీ సహాయం కొరకు వేడుకొనొచ్చు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏ సత్ప్రశ్నను ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాం తండ్రి, ఆమేన్. క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నానండి. వచ్చిన అతిథులకు కూడా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని త్వరితముగా ధ్యానం చేసుకుందాం. మరి క్రిస్మస్లోని పరమార్థాన్ని, ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చారు అన్న విషయాలను మరి సంఘ కాపరి గారు చక్కగా వివరించి ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి మానవాతారుడుగా విచ్చేట్లో ఆయన కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు. ఈ లోకంలో ప్రముఖంగా మనము మాట్లాడుకోవాల్సింది ఆయన యొక్క తల్లిదండ్రుల గురించి. యోసేపు గారు, అదేవిధంగా మరియమ్మ గారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులుగా వారినే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? వారిలో ఉన్న గుణ లక్షణాలు ఏమిటి? మనలో కూడా ఎటువంటి లక్షణాలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో మనము చూద్దాం. మొదటిగా యోసేపు గారి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, సమయం లేదు కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు మనం చదువుకున్నట్లయితే యోసేపు గారి గురించి చక్కగా వివరించి ఉంటుంది. మొదటిగా యోసేపు గారి లక్షణాల్లో మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే, యోసేపు గారు పరిశుద్ధముగా జీవించిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎవరైనా చదువుతారా ఒక వచనాన్ని? ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు. చాలండి, చూడండి యోసేపు గారు తన జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. ఈ కాలంలో ప్రజలను చూస్తే భయమేస్తుంది, యవనస్తులను చూస్తే. వివాహాలకు ముందే అసలు ఏది మంచో ఏది చెడో తెలియని రోజుల్లో యవనస్తులు బహు భయంకరమైన పరిస్థితుల్లోకి జారిపోతున్న ఈ రోజుల్లో చూడండి, యోసేపు గారి జీవితం మనకు ఒక దిక్సూచిగా కనబడుతూ ఉన్నది. తన ఘటాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకున్న వ్యక్తి యోసేపు గారు. అందుకే మనము మొదటి సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ హన్నా గారు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ అంటారు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడైన దేవుడు.
ఆయనలో ఇదిగో నువ్వు ఎంచడానికి కూడా ఒక్క తప్పు అంటే ఒక్క తప్పు కూడా కనపడదు. అందుకే దేవుడు అందరి ముందు సవాలు విసురుతున్నాడు, నాలో ఏదన్నా తప్పుందేమో నిరూపించింది చూద్దాం. ఈ లోకంలో ఎవరన్నా ఇటువంటి ఛాలెంజ్ చేయగలరా? ఈరోజు నిలబడిన నీలో నాలో ఎవరైనా నిలబడి నాలో ఈ తప్పుందేమో చూపి అయ్యా అని అనగలరా? ఈ లోకంలో అన్న సవాలు విసిరిన ఒకే ఒక వ్యక్తి మనం పూజిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన వాక్యము పరిశుద్ధమైనది, ఆయన ఉండే పట్టణము పరిశుద్ధమైనది, ఆయన లేఖనాలు పరిశుద్ధమైనవి, ఆయన అద్వితీయుడైన సత్యదేవుడు, సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన దేవుడు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో పూజింపబడుతున్న మన ప్రభువు. అలాంటి పరిశుద్ధ పట్టణంలో నీవు నేను పరిశుద్ధంగా నిర్మలంగా లేకపోతే అక్కడ చేరుకోగలమంటారా? ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా బ్రతికేస్తూ, ఏది చేయాలంటే అది చేస్తూ, ఏమి తినాలంటే తింటూ, ఒక అడ్డు అదుపు లేకుండా నీవు జీవిస్తూ పరిశుద్ధ పట్టణంలో నాకు స్థానం కావాలి అంటే ఇది గొంతెమ్మ కోరిక అవుతుంది. జాగ్రత్త. ఈ లోకంలో యోసేపు గారు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడో మనం కూడా మన జీవితాల్లో పరిశుద్ధతను కాపాడుకోవాలి. 1 పేతురు 1:14 చెప్పినట్లుగా దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఇది నా బిడ్డలు నా వలె పరిశుద్ధంగా ఉండాలి, నా బిడ్డలు నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా ప్రజలు ఇదిగో ఈ లోకంలో ఇదిగో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుని యొక్క ఆశ నీ మీద నా మీద ఉంది. చూడండి. కాబట్టి అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 1:21 చదువుతారు ఎవరన్నా? కొలస్సీలకు రాసిన పత్రిక 1:21. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన హల్లెలూయా నీవు నేను కూడా ఒకానొక నాడు చచ్చిన వారంగా పాపములో భయంకరమైన స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన పరిశుద్ధ బంధంలోకి తీసుకురావడానికి రక్త మాంసాల్లో పాలివాడై ఈ లోకానికి అనుదించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఇదిగో నీ యొక్క పాపాన్ని బట్టి నువ్వు దేవుని కనుగొనలేవని, నీవు ఆ పరిశుద్ధ పట్టణానికి రాలేవని తెలిసి దేవుడే సశరీరుడుగా రక్త మాంసాల్లో పాల్పొప్పులు పొంది నిన్ను పరిశుద్ధపరిచి ఆయనతో పాటు నిత్యము ఉండేలాగా ఆ పరిశుద్ధ పట్టణంలో నిన్ను నన్ను ఉంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా. అందుకే అర్ధరాత్రి పిచ్చివాళ్ళలాగా ఏందండి ఈ అరుపులు, ఎందుకు ఈ అరుపులు అంటే ఇందుకే ఇది సర్వలోకానికి శుభవార్త. అంధకారంలో ఉన్న నిన్ను, పాపములో బద్ధకాల్లో ఉన్న నిన్ను ఇదిగో ఆయన విడుదల కలుగ చేసి పరిశుద్ధమైన పట్టణంలో నిన్ను నన్ను వారసురాలుగా నిలబెట్టుకోవడానికి ఆయన ఈ లోకానికి విచ్చేసిన గొప్ప దినం ఈ శుభదినం. హల్లెలూయా. అందుకే 1 పేతురు 2:9 చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని రప్పించడానికి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు మనం అసలు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం? పరిశుద్ధంగా ఉండాలని దేవుడేమో ఆశిస్తూ ఉన్నాడు, కానీ మనం పరిశుద్ధులుగా ఎందుకు ఉండలేకపోతున్నామంటే యాకోబుకు రాసిన పత్రిక 4:8 ప్రకారం మనము ద్విమనస్కులుగా ఉన్నాం. ఎలా ఉన్నాం మనం? ద్విమనస్కులు. ఇటు లోకము కావాలంటారు, అటు దేవుడు కావాలంటారు. ఈ విధమైన ప్రవర్తన, ఇటువంటి జీవితం దేవునికి అసహ్యం. నీవు ఉంటే వెచ్చగా నా ఉండు, లేకపోతే చల్లగా నా ఉండు, నిలువెచ్చగా నాకు లోకము కావాలి దేవుడు కావాలి అంటే నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేవు.
దేవుని మీద సంపూర్ణమైన ఇదిగో విశ్వాసము, భయభక్తి కలిపి ప్రతిదీ ఆయనకు అప్పగించి నువ్వు ఆయన మార్గంలో నడవగలిగితే దేవుడు నిన్ను ఇదిగో అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 పరిశుద్ధులుగా ఉండటానికి మనం అందరము కూడా ప్రయత్నించాలి. అనుదినము ప్రతి పని చేస్తున్నప్పుడు ఇది దేవునికి అనుకూలమైన పనేనా, నేను చేస్తున్న ఆలోచన దేవుని చిత్తానుసారమైనదా కాదా, ఇదిగో ఈ పని చేయడం బట్టి దేవుడు నా యందు సంతోషిస్తాడా లేదా, ప్రతి పనిలో నీవు నేను ఇదిగో పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించవలసిన వారంగా ఉన్నాం. ఆ పరిశుద్ధత ఎలా కలుగుతుందో అంటే రోమీయులకు రాసిన పత్రిక 6:19 6:22 చెప్పబడినట్లుగా మనందరము కూడా మనము క్రీస్తుకు దాసులుగా మారాలి. హల్లెలూయా. ఈ లోకానికి కాదు, ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం. జాగ్రత్త, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని నీ జీవితాన్ని ఇదిగో ఉన్నది ఒకటే జీవితం, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని కట్టు లేకుండా నీవు బ్రతికితే దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రలం అవుతాం. క్రీస్తుకు దాసులుగా ఉండాలి. మనం ప్రతి విషయంలో ఆయనకు దాసులుగా ఉండాలి. నువ్వు నిజంగా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం ద్వారా ఇదిగో సంఘము, సమాజము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ అపవిత్రమైన కార్యం ఉందో, అలనాడు ఆకాను ఇదిగో అపవిత్రమైన దానిని దాచుకోవద్దు, ఏది తెచ్చుకోవద్దు అంటే ఆయన ఆ అపవిత్రమైనది తెచ్చుకొని ఆయనకు ఆ టెంట్ లో దాచిపెట్టుకున్నాడట. దాన్ని బట్టి వారికి ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా అపజయమే. ఏందయ్యా మేము జయాన్ని పొందుకోలేకపోతున్నాం, అంత గొప్ప దేశాలను, అంత పెద్ద ప్రజలను మేము ఓడించగలిగినాం, కానీ ఈ చిన్న ప్రాంతాన్ని మేము ఎందుకు గెలవలేకపోతున్నామంటే నీలో ఒక అపవిత్రమైనది దాచిపెట్టబడి ఉన్నది. ఈరోజు నీ జీవితంలో ఏ అపవిత్రమైన కార్యం ఉందో, చెడ్డ మాటలనే అపవిత్రత, సినిమాలు షికాలనే అపవిత్రత, ఏ యొక్క బలహీనతను బట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు, దేవునికి ఏది అసహ్యమైనది నీలో ఉంది, దాన్ని నువ్వు కప్పుకొనక దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు ప్రేమాస్వరూపైన దేవుడు నిన్ను కనికరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు గారి జీవితంలో ఉన్న గొప్ప లక్షణం, ఆయన పరిశుద్ధముగా జీవించిన వ్యక్తి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిగా ఆయన ఈ లోకంలో ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయన పరిశుద్ధుడే కాదు, ఆయన నీతిమంతుడు. అతను నీతిమంతుడు అయ్యింది ఇదిగో ఆమెను రహస్యముగా విడనాడాలనుకున్నాడు. ఏదో వీధులకు ఈడ్చి ఆమెను అవమానపరిచి మరి అవమానపరిచి ఆమె విడిపెట్టాలని అనుకోలేదు. నీతిగా జీవించిన వ్యక్తి ఈ యోసేపు గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీతి మనకి ఎలా ప్రసాదించబడుతుంది అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు రక్తము ద్వారా. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము ఇదిగో నీతిమంతులుగా తీర్చబడతాము. రెండవదిగా చూసుకున్నట్లయితే దేవుని యందు విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నా క్రియల బట్టి ఎవరమో నీతిమంతులు కాదండి. దేవుడు వెతికాడంటే ఎవరన్నా కనబడతారేమో, ఎవ్వరూ కనిపించలేదు. అయితే నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం వచ్చి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయనతో పాటు నిన్ను కూడా నీతిమంతులుగా తీరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఉచితముగా లభించే ఒక గొప్ప అవకాశం. చేజార్చుకుంటావా? దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చి ఇదిగో దేవుడు నీకు కాపుదలనిచ్చి మంచి సహవాసాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఇచ్చి దేవుడు నిన్ను అంచెలంచెలుగా కాపాడి అభివృద్ధి చేస్తూ ఉంటే ఇంకనూ నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావా? దేవుని కొరకు నీతిగా మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాం. మూడో లక్షణం ఏంటంటే దేవుని పిలుపుకు లోబడిన వ్యక్తి యోసేపు గారు. దేవుని పిలుపు దూత చెప్పింది, అయ్యా ఈ యొక్క పని అంతా కూడా పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుంది, ఎందుకు నువ్వు అనవసరంగా ఆమె మీద అవమానపడతావు, అనుమానం పెంచుకుంటావు? ఇది దేవుని కార్యము. దూత వచ్చి చెప్పినప్పుడు ఆ పిలుపుకు యోసేపు గారు లోబడ్డారు.
మనకు కంటికి కనిపించే దూత ఎవరిక్కడ? సంఘంలో మనకు దేవుని దూతగా ఉన్న వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ? దైవజనులు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో సంఘ కాపరి అక్కడ దేవదూత వలె నిలబడి దేవుని యొక్క సమాచారం నీకు తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి నీవు లోబడి నీ బ్రతుకును మార్చుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. దేవుని మాటకి మనం లోబడవలసిన వారంగా ఉంటున్నాం. నోవాహుకు చెప్పబడింది, అయ్యా ఇదిగో మహాప్రళయం రాబోతుంది, నువ్వు ఓడను సిద్ధం చేసుకో అంటే అనేక మంది వల్లే ఆయన కూడా అప్పటి వరకు వర్షమే తెలీదు. ఆ వర్షమేంటయ్యా, అదెంత జరిగే పని అని అనలేదు. దేవుని మాటకు సంపూర్తిగా లోబడ్డాడు. వాళ్ళు ఓడ చేసుకున్నప్పుడు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది వెక్కిరించినా కూడా చక్కగా ఆ రక్షణ ఓడను వారు సిద్ధం చేసుకున్నారు. హల్లెలూయా. అనేక మంది మునిగి నశించిపోయినారు, కానీ ఆ రక్షణ ఓడ మాత్రం చక్కగా ఇదిగో ఆ యొక్క నీటి మీద ప్రవాహంలో చక్కగా వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం కూడా ఆ రక్షణ ఓడలో, దేవుడు సిద్ధపరిచిన ఆ రక్షణ ఓడలో నీవు నేను ఉండాలంటే దేవుని మాటకు లోబడవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఇంకా ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే భార్యను అవమానపరచనుల్లక. హల్లెలూయా, హల్లెలూయా. మన చీటి మాటికి ఇదిగో మరి భర్తను భార్య కానీ భార్య భర్త కానీ అవమానించేవారిగా మనం ఉండకూడదు. నీ గొంతమ కోరికలు తీసుకురావట్లేదని భర్తను ఇబ్బంది పెట్టే స్త్రీలాగా నీ ఉండకూడదు. భర్తలు కూడా భార్యని ప్రేమించేవారుగా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇదిగో యోసేపు గారిలో ఉన్న ఈ గొప్ప లక్షణం, ఇదిగో భార్యను ఇదిగో అవమానపరచునల్లక. హల్లెలూయా. ఇంకా ఆయన జీవితంలో ఉన్న లక్షణం, నీ ఆలోచన కాకుండా దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా నీవు నేను ఉండాలి. మన సొంత ప్రయత్నాలు మనకు ఫలింపునివ్వలేవండి. అది శాశ్వత ఆశీర్వాదాలు మనకు కలుగ చేయలేవు. ఎప్పుడైతే నీ ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనతో మిళితమై ఉంటాయో అప్పుడు నీవు సమృద్ధిగా ఆశీర్వదించబడుదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మరీ కారు కూడా అదే పందాలో పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకున్నారు. తద్వారా ఇదిగో ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి ఇదిగో తల్లిగా అయ్యే అవకాశం, ఆ జీవితంలో ఎన్ని అవమానాలన్నా భరించడానికి ఆమె సిద్ధపడింది. ఆ తర్వాత ఆమెని ఎన్ని అవమానం మాటలు మాట్లాడతారో ఆమెకి తెలుసు. అయినా కూడా ఆమె ఎంత విధేయత కలిగిందంటే, ఇదిగో ప్రభు దాసురాలను మీ చిత్తము ప్రకారం నాకు జరుగునుగాక, జరుగునుగాక. దేవుని కొరకు మనం నిలబడ్డాం కదా, ఈరోజు క్రైస్తవులుగా అనిపించుకుంటున్నాం కదా. అది కష్టమైన నష్టమైన దేవునిలో మనం నిలబడితే ఆమె తర్వాత ఏమన్నారండి, ధన్యురాలు. ఇప్పటి వరకు మనము మరియ గారిని కూడా అంత మనం గౌరవించగలుగుతూ ఉన్నామంటే ఆమె దేవుని కోసం ఆమె చేసిన ఇదిగో ఆ యొక్క సాక్రిఫైస్. ఇద్దరు దంపతులు ఇప్పటికీ ప్రతి నిత్యం మనం కొనియాడబడుచున్నామంటే వారిలో ఉన్న మంచి గుణ లక్షణాలు మనం కూడా కలిగి దేవుని ఆశీర్వాదాలు, క్రిస్మస్ శుభాలు పొందుకుందాముగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నేను కనపరుస్తున్నాం తండ్రి ప్రభా, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా, నేను ఆయా సేవ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ రెక్క చట్టు భద్రపరుచుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నేను మా హృదయాలను తండ్రి ప్రభా నీకు ఇచ్చేట్టుగా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నేను మా హృదయాల్ని మేము మార్చుకొని ప్రభా జీవించే భాగ్యం మాకు అందరికీ సహాయం చేయమని. దివి విడిచి వచ్చాడు చేతామా సందడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేము పురములోన పచ్చగొల్ల చాలు యేసు జన్మించాడు.
శ్రీలక్ష్మి, బాబుల సేనమ్మ, పుష్ప త్వరగా వచ్చింది. ఇంకొక నలుగురు రావాల్సి ఉంది, వాళ్ళు రాలేదు. పాస్టమ్మ, కీర్తి, సంఘ ఇంకొంతమంది మనిషి నా పేరు పిలవలేదు. తీసుకొని తొలగాను, మామూలుగా కష్టం అయింది, దూరంగా ఉన్నాను. భాస్కరయ్య, నువ్వు వచ్చి ఒక ఇద్దరికి, భాస్కర్ ఇద్దరికి ఇస్తాను. కిషోర్, అది ఉండు, భాస్కర్ వాళ్ళిద్దరికి, భాస్కర్ వచ్చేది ఏమైందంటే పిలిస్తే రాలేదేమి. అందరికి అయిపోయిందమ్మా. తమ్ముడు మధ్య ఎక్కడ ఉన్నాడు? త్వరగా రావాలి. కిషోర్, ఈశ్వరుడి హల్లెలూయా. అదేవిధంగా మాస్టర్ గారికి పోయింది. కిషోర్ ఎక్కడ ఉండి ఎక్కడే ఉండి నర్సన్న కిషోర్ సెంటర్ వచ్చేది. నరసయ్య అంకుల్ అట్లేండి అంకుల్ జరుకోండి. కూర్చున్నా సంవత్సరం అంతా రంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన చేయబోతున్న ఉపకారాల్లో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్యన్న సహవాసం, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును ఈ దినం ఆయన సన్నిధి నుంచి మన మధ్యలో ఉండి ఇంతవరకు తోడే జరిగించుకున్నట్టు అన్యోన్య సహవాసాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కృప తోడే ఉండను గాక. హల్లెలూయా.